హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఊరొచ్చేసామండి. ఇవంటి ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఉప్పలమ్మ పెట్టుకుంటుంటే పిన్ని వాళ్ళు వచ్చేసామండి. ఇవన్నీ ఉప్పలమ్మ సామాన్లండి. పసుపు కుంకుమ అన్నీ పూసేసి ఇలా పెట్టారు. పూలు అక్కడ ఉన్నాయండి, పూలు తర్వాత పెడతారు. వాటన్నిటికీ పసుపు కుంకుమ అన్నీ రాసేసి అన్నీ ఒక బేషన్లో పెడతారండి. పెట్టేసి పల్లెటూర్లలో మంచిగా ఇలా కొలుపు అనేది ఇట్లా కొలుసుకుంటారండి. ఉప్పలమ్మకి చేసుకునే వాళ్ళకి తెలుసు, చేసుకోని వాళ్ళకి ఇట్లా మేకపోతుని తీసేసుకొని ఇట్లా పూలు అన్నీ తెప్పించుకొని స్వీట్స్ చుట్టాలందరినీ పిలిచేసుకొని ఇలా చేసుకుంటారండి. ఉప్పలమ్మ అనేది ఉప్పలమ్మ అందరూ పెట్టుకుంటారండి. చాలామంది పెట్టుకోరు అసలు. ఇట్లా గౌరీదేవిని రెడీ చేసి ఇట్లా పెట్టారండి. అన్నిటికీ ఫ్లవర్స్ పెట్టారు, పసుపు కుంకుమ పెట్టారు. దీంట్లో ఉప్పలమ్మ సామాన్లు అన్నీ ఉంటాయండి. ఆ బాక్స్లో సూత్రం, చిన్న గాజులు అన్నీ ఉప్పలమ్మ సంబంధించి అన్నీ, అద్దము, కోము అన్నీ ఇలా ఉంటాయండి. ఉప్పలమ్మ సామాన్లన్నీ ఇవన్నీ గుళ్ళో పెట్టేస్తారండి. ఇలా అలంకారం చేసేసి ఆ తల్లికి ఇలా పెట్టేసుకుంటారండి. అన్నీ పెట్టేసి కొలుపు కొలిసినాక తీసుకుపోయి ఉప్పలమ్మ గుళ్ళో పెట్టేస్తారు. ఇవన్నీ రెడీ చేసుకున్నాక బయటికి వెళ్ళేసి అందరూ ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఊళ్ళో అన్ని గుళ్ళు ఒక్కొక్క గుడి ఒక్కొక్కళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని వస్తారండి. ఉప్పలమ్మ గుడి అండి ఇది. దీంట్లోనే పెడతారండి అవన్నీ తయారు చేసినవి అన్నీ. ఇది ఉప్పలమ్మ గుడి అంటారండి. లోపల మొత్తం ఇప్పుడు తయారు చేసి చూపించినవి అన్నీ దాంట్లో పెడతారండి. లాస్ట్కి వచ్చేసాక మొత్తం ఉప్పలమ్మ తల్లి సామాన్లన్నీ అన్నీ పసుపు కుంకుమ అన్నీ ఈ గుడి లోపటే పెడతారు. పెట్టేసి డోర్ వేస్తారు. ఇంకా డోరు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉప్పలమ్మ పెట్టుకున్న దాకా తీయరండి. మా బాబాయ్ వాళ్ళు, మా సారు అందరూ ఇట్లా అన్నీ కడుతున్నారండి. తోరణపాకు అంటారు, ఇది మామిడాకుతోటి తోరణపాకు కడుతున్నారు. మా బాబాయ్ వాళ్ళందరూ, మా శ్రీన్ బాబాయ్, మా ఏరే బాబాయ్, కృష్ణ బాబాయ్ వీళ్ళందరూ తోరణపాకు కడుతున్నారండి గుమ్మాలకి. ఇది ఉప్పలమ్మ పెళ్ళి అంటారు కదా, మన పెళ్ళిలాగే దీనికి కూడా కట్టుకుంటారండి తోరణపాకు. ఉప్పలమ్మ గుడి ముందర దీపారాధన చేశారండి. దీపారాధన చేసేసుకొని ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ఊరంతా ఇట్లా వెళ్ళొస్తారు. ఇంకా ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని కొబ్బరికాయలన్నీ తీసేసుకొని ఇంకా బయటికే అవన్నీ పట్టుకొని వెళ్తారండి. ఉప్పలమ్మ గుడి ముందు ముగ్గు వేస్తున్నారు. ఇంకా మేకపోతకి పసుపు కుంకుమ అన్నీ వేశారు. వాళ్ళు దేవుడికి పెట్టే ఆవిడ డ్యాన్స్ వేస్తుందండి. మమ్మల్ని కూడా రమ్మంటే మేము కూడా వేసాము డ్యాన్స్. సరదా ఫన్నీ మంచిగా కాసేపు ఎంజాయ్ చేసామండి. మంచిగా అందరం వేసాము డ్యాన్స్. మా పిన్ని, మా చెల్లెళ్ళు వాళ్ళు, మా చెల్లి, పెద్ద చెల్లి, చిన్న చెల్లి, మా పాప, మా పిన్ని, నేను తనతో పాటు మేము కూడా వేసేసాము. డ్యాన్స్ వేసుకొని మళ్ళీ ఇక డ్యాన్స్ వేసాక ఇక అవన్నీ అక్కడ పెట్టేసి మేము కూడా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాము. గుడి దగ్గరికి అన్నీ వెళ్ళి అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకొని దండం పెట్టుకొని వచ్చామండి. ఇక్కడ రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి, రాళ్ళు ఉన్నాయి. అది నేల కదా, కటికి నేల కదా, మట్టి కదా, గుచ్చుకుపోతున్నాయి అంటున్నారు. వాళ్ళు వేయలేకపోతున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు. తను వేసినట్టు కూడా మేము వేయలేకపోతున్నాం. అవన్నీ రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. అన్నీ కాళ్ళు మనీ సాఫ్ట్గా ఉంటే సిటీలో ఉంటాం కదా, పల్లెటూరు మట్టికి రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి అన్నీ. ఇంకా టెంపుల్స్కి వచ్చేసామండి. ఇది టెంపుల్ వచ్చేసి ఆంజనేయ వారి టెంపుల్ అండి ఇది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ముత్తాలమ్మ తల్లి దగ్గర ఒకటి, శివాలయంలో ఒకటి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ నుంచి ఇక్కడికి ముత్తాలమ్మ తల్లి దగ్గరికి వచ్చాం.
ఇక్కడ కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడతారండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇప్పుడు శివాలయంకి వచ్చేసండి. శివాలయంలో ఆవు దూడ బొమ్మ బాగుందనేసి నేను తీసానండి. ఆవు దూడ బొమ్మ చాలా అందంగా ఉంది కదండి. మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. అక్కడి నుంచి తలంబ్రాలు కలుపుతున్నారండి దేవుడికి. తల్లికి అనేది తలంబ్రాలు అందరూ మా పిన్ని నాయనమ్మ వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిన్నులు అందరూ ఇంకా ఇలా పెళ్ళికి అనేది ఇలా ఏర్పాటు చేస్తారండి. అన్నీ ఇట్లా అలంకారం చేసేసి ఇట్లా సూత్రం అనేది ఇట్లా లేడీస్తోనే కట్టిస్తారండి. మా వైపు ఎవరి వైపు అయినా లేడీస్తో. మా పిన్ని కంకణాలు కట్టుకుంటున్నారు ఇద్దరు చేతులకి. కంకణాలు కట్టేసుకున్నాక ఇక సూత్రం కట్టిపించింది. సూత్రం కట్టేసాక ఇక తర్వాత తలంబ్రాలు ఇంక అందరం దండం పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు తలంబ్రాలు పోపిస్తుందండి. తలంబ్రాలు మాకు కూడా తల కొంచెం ఇచ్చింది. వాళ్ళు పోసాక మేము కూడా దేవుడికి వేసేసామండి అందరం. అలా చేస్తారండి ఉప్పలమ్మ పెళ్ళి అనేది మా ఊర్లో. ఆవిడ చేపించి ఆవిడ ఒక స్పెషల్గా ఉంటుందండి. ఆమెకు దేవుడు ఒంటి మీదకి వస్తాడు. ఆమెనే మా ఇంటి పక్కనే ఉంటుంది. తను కూడా మా అమ్మ వాళ్ళ ఊరిది కొనిజర్ల, నెమలి కొనిజర్ల. మా ఇక తలంబ్రాలు ఇలా పోసేసాక మాకు కూడా ఇచ్చినాయి, మేము కూడా వేసేసాము. ఇంకా వేసేసాక ఇక ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి గుడి చుట్టూరుగా ప్రదక్షిణ చేయాలండి. చేశాక గుడి ప్రదక్షిణలు చేశాక ఇంకా అవన్నీ గుడి లోపల నేను చెప్పాను కదా, గుడి లోపల పెట్టేస్తారు మొత్తం. పెట్టేశాక ఇక అన్నీ ఆడబెట్టేస్తారండి. ఇక రేపు సాయంత్రానికి గుడి క్లోజ్ చేసినప్పుడు అవన్నీ లోపల పెట్టేస్తారు. రేపు సండే కదా, రేపు అట్లా ఉంచేసుకొని ఇంకా అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా అక్కడ అవుతాను. మళ్ళీ మేకపోతుని తీసుకొచ్చి దానికి అందరం పసుపు కుంకుమ వేసి ధూపం వేసేసి పెట్టుకుని దండం పెట్టుకున్నాం. అందరం దండం పెట్టేసుకొని చూస్తున్నాం. అది జలతరియాలండి. అటు ఇటు తిరిగి ఇల్లంతా చూసుకుంటా పరిశీలించుకుంటా చూస్తుందండి. ఒక 1/2 అవర్ అలానే చూసింది. అది తలకాయ ఇట్లా ఊపితేనే అది ఆ ఉప్పలం తల్లికి అనేది ఫలితం అనేది ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మరి బాయ్. ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి.